హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చిరు మరియు వశిష్ఠ కాంబినేషన్లో రాబోయే చిత్రం అయితే విశ్వాంబర. అయితే ఈ చిత్రాన్ని ఇంకా ప్రజెంట్ చేసేదే యూవీ మీడియా. ఇది నార్మల్గా కాదు, పాన్ ఇండియన్ లెవెల్లో చూపించబోతున్నారు. అంతేకాకుండా సోషియో ఫ్యాంటసీ చిత్రంగా ఇది తెరకెక్కబోతుంది. పాన్ ఇండియన్ లెవెల్లో మన చిరు మరొకసారి మెరిసిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు మనకి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాని తలపించే విధంగా ఉందంట. అయితే ఈ సినిమా కోసం అని చెప్పి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా ఒక మంచి ఫ్యాంటసీలో రాబోతుంది కాబట్టి ఫ్యాన్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇంతే కాకుండా ఈ సినిమాని ఫస్ట్ స్కెడ్యూల్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఇక సెకండ్ స్కెడ్యూల్ కోసం అన్నపూర్ణ 7 ఎకర్స్లో స్టార్ట్ చేశారంట. మిగిలిన క్యాస్టింగ్ అందరూ కూడా ఈ సినిమా కోసం జాయిన్ అయ్యారంట. అంతేకాకుండా ఈ సినిమా కోసం అని చెప్పేసి ఇప్పటివరకు చిరు చాలానే కష్టపడ్డారు. అంతేకాకుండా చిరు గ్రేసు ఇంకా ఆయన చేసే యాక్టింగ్ అందరికీ తెలిసిందే, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా కోసం ఏకంగా 6 హీరోయిన్లు పెట్టిరంట. అందులో మెయిన్ క్యారెక్టర్లు ఉన్నారు, సిస్టర్ క్యారెక్టర్స్ ఉన్నారు, ఇంకా కీలక పాత్రలు పోషించడానికి కొంతమంది ఉన్నారు. దాంట్లో యంగ్గా కనిపించే హీరోయిన్లు, కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్లు కూడా ఉన్నారు. దాంట్లో ముందుగా వచ్చిన పేరైతే మీనాక్షరి చౌదరి. దాని తర్వాత మనకి నాసామి రంగా తోటి మంచి ఫేమ్ అందుకున్న మన ఆషికా రంగనాథ్, వీళ్ళిద్దరే కాకుండా ఓల్డ్ హీరోయిన్స్ అయిన సురభి ఇంకా ఈషా చావ్లా కూడా కనిపించబోతున్నారట. ఇలా నలుగురిలో 2 అప్సరసల్లా కూడా కనిపించబోతున్నారట. ఇక మెయిన్ పాత్రకు వచ్చేసరికి మన త్రిష కనిపించబోతుంది. త్రిష చిరు కాంబినేషన్ అయితే మనం ఇంతకుముందు చూసినాం, కానీ ఫ్యాంటసీ మూవీలో ఇప్పుడు మరొకసారి చూడబోతున్నాం. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎప్పటికీ హిట్టే అని అనుకోవచ్చు. ఈ సినిమా కనుక హిట్ అయితే మరొకసారి వశిష్ఠ ఖాతాలో హిట్ అయితే పడినట్టే అనుకోవచ్చు. ఇక అంతేకాకుండా మన వశిష్ఠ బింబిసారాతోటి మంచి హిట్ని అందుకున్న తర్వాత నెక్స్ట్ రాబోయేది విశ్వాంబర. అంతేకాకుండా ఇక మన చిరంజీవి విషయానికి వస్తే మాత్రం సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయిన తర్వాత సైరా తర్వాత ఒక డిఫరెంట్ స్టోరీ అంటే విశ్వాంబరనే అనుకోవాలి. ఇక ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగానే ఉన్నాయి. 2025లో సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నామని చెప్పుకొచ్చారు. ఇక సినిమా పోస్ట్ ప్రొడక్షన్ తర్వాతనే ఇంకా డేట్ని మరొకసారి కన్ఫర్మ్ చేస్తాను అని చెప్పి చిత్ర యూనిట్ అయితే ప్రకటిస్తుంది. ఇంకా సినిమాని మాత్రం సంక్రాంతికి రిలీజ్ చేస్తే మాత్రం వేరే లెవెల్లో ఉండబోతుంది. లాస్ట్ టైం మనం చూసాం కదా వాల్తేరు వీరయ్య ఎంత బ్లాక్ బస్టర్ అయిందో. ఆ తర్వాత సంక్రాంతి అంటే ఇప్పుడు రాబోయే విశ్వాంబరనే అనుకోవచ్చు. ఈ హిట్ అందుకుంటే మాత్రం చిరంజీవి పాన్ ఇండియన్ లెవెల్లో మెరిసిపోతాడని మరొకసారి తెలిసిపోతుంది. అయితే ఈ సినిమా డేట్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారా? అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లనే అక్కడ గంట సింబల్ ఉంటే దాన్ని కూడా నొక్కేది.